ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే కార్నాట్ ఇంజిన్ అనమాట. క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, డిస్క్రైబ్ ది వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజిన్, అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎఫిషియన్సీ. ఎలా అడగచ్చు క్వశ్చన్ అనమాట. ఇది 8 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ అనమాట. మోస్ట్లీ డ్యామ్ షూర్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో. అసలు రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి చూద్దాం. రివర్సిబుల్ ప్రాసెస్, ఏ ప్రాసెస్ దట్ కెన్ బి రిట్రేస్డ్ బ్యాక్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ సచ్ ఎ వే దట్ ద సిస్టమ్ passes through the same states as the direction of process is finally the system surroundings return to their original states called a reversible process. ఇక్కడ ఏమంటున్నాడు, ఇది ఒక ప్రాసెస్ అంట, రిట్రేస్డ్ బ్యాక్, మళ్ళీ వెనక్కి వచ్చేయాలి సేమ్, ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్లోకి మార్చేటప్పటికి రివర్స్ అయిపోవాలన్నమాట. ఇన్ సచ్ ఎ వే దట్ ద సిస్టమ్ పాసెస్ త్రూ ది సేమ్, సిస్టమ్ మళ్ళీ సేమ్ స్టేట్లోకి రావాలన్నమాట. సేమ్ స్టేట్స్ యాజ్ ది డైరెక్ట్ ప్రాసెస్ అండ్ ఫైనల్లీ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ రిటర్న్ టు దేర్ ఒరిజినల్ స్టేట్స్. మొత్తం సిస్టము సరౌండింగ్స్ అన్నీ కూడా ఒరిజినల్ స్టేట్కి రావాలి. దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. ఇక్కడ ఏంటిది, దీనికి ఎగ్జాంపుల్ పెల్టియర్ ఎఫెక్ట్ అండ్ సీబక్ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ పెల్టియర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, రెండు డిస్సిమిలర్ మెటల్స్ తీసుకొని దానికి మనం కరెంట్ ఇస్తే 2 జంక్షన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఒకటి కోల్డ్ జంక్షన్, ఒకటి హాట్ జంక్షన్. అలాగే ఇక్కడ సీబ్యాక్ ఏంటంటే, మీకు అదే డిస్సిమిలర్ మెటల్స్కి మనం ఒక హాట్ జంక్షను, కోల్డ్ జంక్షను దానికి పెడితే ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది అనమాట. ఇది రివర్స్ ప్రాసెస్ అనమాట. ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అండ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఐస్ కింద మారుతుంది, ఇది లిక్విడ్, మళ్ళీ వేపరైజేషన్ అంటే ఆవిరైపోతుంది అనమాట వాటర్. అంటే ఏంటి, 3 స్టేజెస్ కూడా కంటిన్యూస్గా రిపీటెడ్గా వస్తుంది. దీన్ని ఏంటంటే రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, ఏ ప్రాసెస్ దట్ కెనాట్ బి రిట్రేస్డ్ బ్యాక్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇది మళ్ళీ రివర్స్ ప్రాసెస్ జరగదు అనమాట. దీంట్లో ఒకటి వర్క్ డన్ అగైనెస్ట్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్కి అగైనెస్ట్గా మనం వర్క్ చేస్తే అది మళ్ళీ రిటర్న్ రాదనమాట. డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, ఏదైనా గ్యాసెస్ ఉన్నాయి, అవి గాలిలో కలిసిపోయినాయి అనుకోండి, వాటిని మళ్ళీ మనం బ్యాక్కి తీసుకురాలేం. అలాగే జౌల్ హీటింగ్ అంటే ఒక హీట్ ఎలిమెంట్ ఉంటుంది ఇలాగా. ఈ హీట్ ఎలిమెంట్కి మనం కరెంట్ ఇస్తే, దీనికి కనుక మనం కరెంట్ ఇస్తే ఏమవుతుందంటే రెడ్ కలర్లో వెలిగి మనకి ఈ ఒక హీటర్ లాగా రెడ్ కలర్ అనమాట. అయితే ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని కనుక మనం హీట్ చేస్తే ఈ ఎలిమెంట్ కరెంట్ని జనరేట్ చేస్తా అంటే చేయదు అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇప్పుడు అసలు క్వశ్చన్లోకి వద్దాం. కార్నాట్ ఇంజిన్, ఏ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఆపరేటింగ్ బిట్వీన్ 2 టెంపరేచర్స్, 2 టెంపరేచర్స్ మధ్య, ఈజ్ కాల్డ్ కార్నాట్ ఇంజిన్. ది సైకిల్ ఆపరేటింగ్ ఇట్ ఈజ్ నౌన్ యాజ్ కార్నాట్ సైకిల్. దీని కార్నాట్ ఇంజిన్ ఉంది, దీని సైక్లిక్ ప్రాసెస్ మళ్ళీ రిపీటెడ్ అనమాట. కార్నాట్ సైకిల్ కంటైన్స్ ది ఫాలోయింగ్ 4 స్టెప్స్. ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి దీనికి సంబంధించి అనమాట. అవి ఏంటంటే ఐసోథర్మల్, అలాగే అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షను, అలాగే ఐసోథర్మల్ కంప్రెషను, అలాగే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షను, ఎడియాబాటిక్ కంప్రెషను. ఇక్కడ మొత్తం 4 ప్రాసెసెస్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో వీటిని మనం ఒకసారి డెరైవ్ చేద్దాం ఈక్వేషన్ అనమాట. దీనికి ఏంటంటే ఇక్కడ మనం 3 సిలిండర్స్ తీసుకుందాం. 3, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3. 3 సిలిండర్స్ తీసుకోండి. ఈ 3 సిలిండర్స్ కూడా ఇన్సులేటెడ్ సిలిండర్స్ అనమాట. ఇది చూసారా, ఇది పిస్టన్ అంటారనమాట. ఒక సిలిండర్ విత్ పిస్టన్. ఈ అడుగున మాత్రమే మెటల్ ప్లేట్ ఉంటుంది అనమాట. ఏ సైడ్ వాల్స్ నుంచి కానీ పిస్టన్ నుంచి కానీ హీట్ అనేది బయటికి రాదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీన్ని సోర్స్ అంటారు.
సోర్స్, ఇదేమో ఇన్సులేటింగ్ మెటీరియల్, దిస్ ఈజ్ సింక్. ఇట్లా తీసుకున్నాం. ఈ ప్లేట్ ఉంది కదా, ఈ అడుగుది, దిస్ ఈజ్ సింక్, దిస్ ఈజ్ సోర్స్. ఇది ఇన్సులేటర్. ఇలా బ్లాక్స్లో ఉండగా దిస్ ఈజ్ ఇన్సులేటర్ అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క సోర్స్కి, ఇది సోర్స్, దీనికి మనం హీట్ని ఇద్దాం. Q1 అనే హీట్ని దీనికి ఇన్పుట్ ఇద్దాం. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, దీంట్లో మనం ఫిల్ చేసిన గ్యాస్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్స్పాండ్ అయ్యి ఈ పిస్టన్ కొంత హైట్కి పైకి వస్తుంది అనమాట. పైకి రావడం వల్ల అంటే ఇక్కడ ఏమంటాను నేను, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అనమాట, కొంత ప్రెషర్, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇక్కడ గ్రాఫ్ చూడండి, వాల్యూమ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది, ప్రెషర్ వై యాక్సిస్లో ఉంది. ఇప్పుడు ఈ పిస్టన్ హైట్ పెరిగింది అంటే ఏం పెరుగుతుంది, ఇక్కడ వర్క్ డన్ కాబట్టి వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, ఫస్ట్ పాయింట్. సో కాబట్టి ఇక్కడ ఇనీషియల్గా మనం ఏం చేద్దామంటే దీని యొక్క ప్రెషరు P1 V1 T1గా తీసుకుందాం. ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1. ఇప్పుడు దీనికి ఈ T1 అని టెంపరేచర్ ఇవ్వగానే దీని యొక్క ఏ అనే పాయింట్ దగ్గర ఎంత ఉందంటే P1 V1 T1. సో ఇది అనమాట ఈ పాయింట్. సో దీన్ని ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ అంటారు. అంటే మీరు T1 అనే టెంపరేచర్ దీనికి సప్లై చేశారు. సప్లై చేసిన తర్వాత దీని యొక్క వాల్యూమ్ V1 నుంచి V2కి, P1 నుంచి P2కి, T1 మాత్రం అదే ఉంది ఇక్కడ టెంపరేచర్ అనమాట రేట్ చేసినప్పుడు. సో ఇది ఏ నుంచి బీకి, దీన్ని ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటారు. అంటే ఏంటంటే ఈ అడుగుని మెటల్ ప్లేట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ హీట్ సోర్స్ని మీరు ఇచ్చినప్పుడు ఆ మెటల్ ప్లేట్ దీని నుంచి అబ్జర్వ్ చేసుకుందనమాట. సో ఇది నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఈ యొక్క పిస్టన్ తీసి ఈ రెండో బ్లాక్ మీద పెట్టాలి. ఇక్కడ దీన్ని ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటారు. ఇన్సులేటింగ్ మెటీరియల్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఎడియాబాటిక్ అంటారు. ఎందుకంటే లోపల ఉన్న టెంపరేచరు బయట సరౌండింగ్స్కి సంబంధం లేదనమాట. సో దీన్ని ఎడియాబాటిక్ అంటారు. సో ఈ ఎడియాబాటిక్లో కూడా హీట్ ట్రాన్స్ఫర్ ఏం బయటికి వెళ్ళట్లేదు కాబట్టి, హీటు ట్రాన్స్ఫర్ ఏమీ లేదు కాబట్టి ఈ పిస్టన్ యొక్క లెంగ్త్ ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. ఇంకొంచెం పెరిగినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క వాల్యూము, ఇది ఇందాక V2కి వచ్చిందిగా, V1 నుంచి V2కి, ఇప్పుడు V2 నుంచి V3కి వెళ్ళింది, ఇక్కడికి C అనే పాయింట్ దగ్గర. ఇక్కడ తీసుకుంటే మనకి P3 V3 అండ్ T2 టెంపరేచర్ మాత్రం కొంచెం చేంజ్ అయింది, అంటే చల్లబడింది అనమాట, డిక్రీజ్ అయింది టెంపరేచర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిస్టన్ సిలిండర్ని దీని నుంచి తీసి సింక్ మీద ప్లేస్ చేస్తాం. సింక్ మీద ప్లేస్ చేసి ఈ పిస్టన్ మనం ఏం చేయాలంటే కొంత ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఏమవుతుందంటే ఇందులో ఉన్న గ్యాస్ కంప్రెస్ అయ్యి హీట్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ రిలీజ్ చేసిన హీట్ని ఈ యొక్క సింక్ అనేది అబ్జార్బ్ చేసుకుని, సింక్ అంటే అబ్జార్బర్ అనమాట, టెంపరేచర్ని అబ్జార్బ్ చేసుకునే ఒక మెటల్. సో కాబట్టి ఇది టెంపరేచర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వచ్చే చేంజ్ ఏంటి అంటే మనం ఇక్కడ పెట్టేటప్పటికి ఇదనమాట P4 V4 T2 టెంపరేచరు ఇంక్రీజ్ అయ్యి దీనికి అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ D దగ్గరికి వచ్చేస్తాం. ఇదిగో V4 వాల్యూమ్లో చేంజ్ తగ్గింది కదా, మరి ప్రెస్ చేసినప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అయింది ఇలా బ్యాక్కి. నెక్స్ట్ మళ్ళీ ఈ పిస్టన్ తీసుకెళ్ళి దీని మీద ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ప్లేస్ చేసి మళ్ళీ దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ టెంపరేచరు రైజ్ అవుతుంది. ఇందాక T1 అంటే హై టెంపరేచరు, T1 అంటే హై, T2 అంటే లో టెంపరేచర్ అనమాట. తర్వాత మనం సోర్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, బట్ ఆ లోపలే ఉండిపోయింది అనమాట టెంపరేచర్. అంటే T1కి వెళ్ళిపోయింది టెంపరేచర్, వాల్యూము డిక్రీజ్ అయిపోయింది. ఇక్కడ ఇందాక V4 ఉంది, వాల్యూమ్ మళ్ళీ V1 దగ్గరికి వచ్చేసింది ఇక్కడికి అనమాట. దిస్ ఈజ్ సైక్లిక్ ప్రాసెస్. ఫస్ట్ది వచ్చి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్ అండ్ ఎడియాబాటిక్ కంప్రెషన్ అనమాట. సో ఈ గ్రాఫ్ కంపల్సరీగా వెయ్యాలి. ఈ 3 డయాగ్రామ్స్ వెయ్యే అవసరం లేదు, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని నేను చెప్పాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ తీసుకుందాం.
ఫస్ట్ కేస్ ఇన్ isothermal expansion from A to B. ఏ నుంచి బీకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ చూసుకుంటే వర్క్ డన్ W1 is equal to supplied heat Q1 is equal to RT1 into log of V2 by V1. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో దీనికి ముందు చెప్పిన వీడియోలో చెప్పాను. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను, మీరు చూడొచ్చు అన్నమాట ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది అనేది. సో దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మనకి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అనమాట, ఏ టు బి, ఏ నుంచి బికి వచ్చింది ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఎక్కడి నుంచి అది, ఫ్రమ్ బి టు సి. సో వర్క్ డన్ ఇదేంటంటే W2 ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ T1 మైనస్ T2 డివైడెడ్ బై గామా మైనస్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దీనికి కూడా ప్రూఫ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ లింక్, దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్. థర్డ్ ఏంటి, ఐసోథర్మల్ కంప్రెషన్. ఫ్రమ్ సి టు డి. ఇదిగో సి నుంచి డి వరకు ఐసోథర్మల్, ఇక్కడ కంప్రెషన్ అన్నమాట. దెన్ దీనికి కూడా వర్క్ డన్ W3 ఈజ్ ఈక్వల్ టు RT2 log of V4 by V3. ఇది ఇక్కడ, ఇది V4కి V3కి మధ్యన ఉంది. సో ఇది ఇలా రాయొచ్చు. అలాగే W3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ RT2 log of V3 by V4, ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట, నెగిటివ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 4, లాస్ట్ ఈక్వేషన్ అనమాట. ఇన్ ఎడియాబాటిక్ కంప్రెషన్ ఫ్రమ్ డి టు ఏ, డి నుంచి ఏకి అనమాట. ఇదిగో డి నుంచి ఏ వరకు ఎడియాబాటిక్ అనమాట. ఎడియాబాటిక్ అంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది, W4 ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ T2 మైనస్ T1 డివైడెడ్ బై గామా మైనస్ 1. సో దీన్ని మనకు కావాల్సినట్టుగా రాసుకుంటే, యాక్చువల్గా ఇది సేమే, బట్ W4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ R ఇంటూ T1 మైనస్ T2 డివైడెడ్ బై గామా మైనస్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇక్కడ W2 ఒకటి, W4 ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట ఒకదానికొకటి. ఇక్కడ మనం టోటల్ వర్క్ డన్ తీసుకుందాం. నా W ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ W1 అనమాట. W1 అంటే RT1 log of V2 by V1. RT1 log of V2 by V1 ప్లస్ W2 చూడండి,
r into T1 minus T2 by gamma minus 1. r into T1 minus T2 by gamma minus 1. నెక్స్ట్ W3. ఇక్కడ W3 చూడండి మైనస్ ఉంది, మైనస్ RT2 లాగ్ V3 by V4. RT2 log of V3 by V4. నెక్స్ట్ W4. W4 చూడండి మైనస్ ఆఫ్ R ఇంటూ T1 minus T2 డివైడెడ్ బై గామా మైనస్ 1. సో ఇందులో ఈ ఎక్స్ప్రెషన్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. మనకి మిగిలింది W ఈజ్ ఈక్వల్ టు RT1 లాగ్ ఆఫ్ V2 by V1 మైనస్ RT2 లాగ్ ఆఫ్ V3 by V4. ఇక్కడ ఈ V3 by V4ని మనం అంటే ఒక ఎక్స్ప్రెషన్ ద్వారా అంటే బట్ V3 by V4 ఈజ్ ఈక్వల్ టు V2 by V1. సో ఈ ప్లేస్లో V2 by V1 అంటే రాసుకోవచ్చు అనమాట మనం. W ఈజ్ ఈక్వల్ టు RT1 లాగ్ ఆఫ్ V2 by V1 మైనస్ RT2 లాగ్ ఆఫ్ ఇది కూడా V2 by V1. దెన్ ఇప్పుడు ఏమన్నా కామన్ ఫ్యాక్టర్ ఉందేమో చూద్దాం. W ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ T1 మైనస్ T2 లాగ్ ఆఫ్ V2 by V1. ఇది సో మనకేంటంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ఇంజన్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. efficiency eta is equal to W by Q1 or efficiency eta is equal to Q1 minus Q2 by Q1. So the change in heat by initial heat. So eta is equal to W ఎంత వచ్చింది R into T1 minus T2 log of V2 by V1 divided by Q1. Q1 అంటే నథింగ్ బట్ W1 అనమాట. ఇదిగో W1. RT1 log of V2 by V1. RT1 log of V2 by V1. ఇదిగో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. R and R గెట్స్ క్యాన్సిల్. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2 బై T1. ఇక్కడ ఎల్సిఎం సపరేట్ చేస్తే మనం ఈటా ఈజ్ ఈక్వల్ టు T1 బై T1 మైనస్ T2 బై T1. T1 క్యాన్సిల్ అయింది. ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. ఒకవేళ T2 ఈజ్ ఈక్వల్స్ టు T1 అయిందనుకోండి, T2 T1 ఈక్వల్ అయిపోతే ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 మైనస్ 1 0. దేర్ ఫోర్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజిన్ ఈజ్ 0. సో కాబట్టి ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ఇంజిన్కి సరౌండింగ్స్కి. ఓకే, ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇందులో ఈ సిలిండర్లు పిస్టన్స్ ఈ డయాగ్రామ్స్ వేయకుండా ఈ గ్రాఫ్ వేయండి, ఈ మ్యాటర్ రాయండి, ఈ ఫస్ట్ చిన్న డెఫినేషన్స్ ఇచ్చారు ఇవి రాయాలి, గ్రాఫ్ వేయాలి, వేసి ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ రాయండి. అలాగే ఈ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా వచ్చాయి అనేది ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, ఆ డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్లేస్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.